నమస్తే, నేను ముంజటి రామారావు. అంబటి రాంబాబు ఆంధ్రప్రదేశ్ అట్టొడకరానికి మూల కారణం మన అంబటి రాంబాబు. మనని ఎందుకన్నామంటే ఆయన 21వ సెంచరీ రియల్ పొలిటీషియన్. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి పాపులారిటీ సంపాదించాలన్నది లెంతీ వెర్షన్ అని తెలుసు. ప్రజల దగ్గరికి వెళ్లకుండానే పాపులారిటీ ఎలా సంపాదించాలో బాగా తెలిసిన పొలిటీషియన్ అంబటి రాంబాబు. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసే ప్రయత్నంలో ఈ మధ్యకాలంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఆయన పూర్తిగా తన చేతిలోకి తీసుకున్నారు. నెయ్యి కల్తీదా కాదా అన్నది పక్కనుంచితే దాన్ని డైవర్షన్లో పూర్తిగా తీసుకుని వెళ్ళి తన వైపు మొత్తం రాష్ట్రాన్ని తిప్పుకోగలిగిన మహా 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 ఇండియన్ పొలిటీషియన్ 2021st సెంచరీ పొలిటీషియన్. అలాంటి రాంబాబు నిజానికి మన రాజకీయాలకి, భారత రాజకీయాలకి తగిన వ్యక్తిని అనుకోవాలి. ముమ్మాటికి అతను చేసిన చేష్టల కారణంగా ఈరోజు మనం చర్చించగలుగుతున్నాం. కల్తీ నెయ్యి వ్యవహారమే తీసుకోండి. కల్తీ నెయ్యి వ్యవహారంలో వర్డ్ ఏంటి? కల్తీ అంటే నెయ్యిలో కల్తీ. మనకి అందులో యానిమల్ ఫ్యాట్ ఉందా, లేదు కెమికల్ ఉందా అన్నది ఏదన్నా సరే కల్తీనే. ఆ మాటకు వస్తే యానిమల్ ఫ్యాట్ అంటే ఇప్పుడు ఆవు నెయ్యి, లేదా పంది కొవ్వు, లేదంటే ఆవు కొవ్వు, లేదా మరొక యానిమల్ కొవ్వు ఏది ఉన్నా సరే దాన్ని కొంతమంది ఆశించుకుంటారు, మరి కొంతమంది ఇష్టపడతారు. కానీ నెయ్యి వాడిన ప్రతి ఒక్కరూ, తిన్న ప్రతి ఒక్కరూ కెమికల్ది మాత్రం తినరు కదా. అది మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది. పంది కొవ్వు తినేవాళ్ళు ఉన్నారేమో కానీ సమాజంలో, కానీ నకిలీ నెయ్యి అంటే కెమికల్ నెయ్యి తినేవాళ్ళు మాత్రం ఎవరు ఉండరు కదా. సో అన్నింటికంటే అంటే యానిమల్ ఫ్యాట్ కంటే కెమికల్ ఫ్యాటే ఎక్కువ ప్రమాదకరం, ఎక్కువ హానికరం, ఎక్కువ దైవానికి సంబంధించిన అప్రతిష్టకి మూల కారణం కెమికల్ నెయ్యి. అది వాడారు. అంటే మనం తిరుపతిలో ఒకసారి చూసుకోండి, గోవులు పెంచుతున్నాం. అక్కడ దైవ దర్శనానికి వెళ్తున్నప్పుడు దేవుడికి సన్నిధి దగ్గర జరిగే ప్రతి కార్యక్రమంలో కూడాను వాడే నెయ్యి వాళ్ళు ఆవులు పెంచి ఆవుల దగ్గర తయారు చేసిన నెయ్యినే వాడతారు దైవ కార్యానికి. ఏంటి ప్రభుత్వం తరపున దేవస్థానం వాళ్ళు దేవుడికి సరిపడే ప్రతి కార్యక్రమంలో కూడా వాళ్ళు వాడే నెయ్యి లడ్డు సంబంధించి మాత్రం బయట నుంచి ఆక్షన్ ఉంటుందేమో కానీ వాళ్ళు దేవుడికి సమర్పించే ప్రసాదాలు మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఆవు నెయ్యి నుంచి వాడతారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ కల్తీ నెయ్యితో ఎంత అప్రతిష్ట పాలైంది గత ప్రభుత్వం మనందరికీ తెలుసు. ఈ ఎపిసోడ్ని, చర్చని పూర్తిగా డైవర్షన్లో తీసుకువెళ్తూ అంబటి రాంబాబు గారు తన వైపు తిప్పుగలిగారు. ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని దూషించిన మాటలు ప్రపంచమంతా విన్నది. అందులో తప్పులు ఆయన బాగా తెలుసు. ఎంత తప్పు మాట్లాడానో అన్న విషయాన్ని ఆయన పూర్తిగా వాస్తవంగా ఆయనకు అందరికీ తెలుసు. కానీ ఆయన తప్పు మాట్లాడాడు. అది నాది తప్పే అని తెలుసుకున్నాడు ఆయన. కానీ తెలుసుకున్నది అనడానికి ముందు కూడా ఆయనకు తెలుసు ఆ విషయం. కానీ ఆయనకు కావాల్సింది పాపులారిటీ. ఆయన కావాల్సిన పాపులారిటీ కంటే 10 రెట్లు ఎక్కువ వచ్చింది. అందుకు 14 రోజులు జైల్లో ఉన్నా, 4 రోజులు జైల్లో ఉన్నా ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమీ లేదు. ఆయనకు కావాల్సిన పాపులారిటీ చాలా 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 ఎక్కువ వచ్చింది. ఇక ఎనఫ్. అతను ఏదైతే లక్ష్యంగా పెట్టుకున్నారో అది సాధించారు ఆయన, అంబటి రాంబాబు గారు. సో ఇప్పుడు కల్తీ నెయ్యి వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా అంబటి వ్యవహారంగా అయిపోయింది. పూర్తిగా పక్కదారి పెట్టింది కల్తీ నెయ్యి వ్యవహారం. అది అంబటి రాంబాబు గారు 21st సెంచరీలో నిష్ణాతుడైన, ప్రజల సమస్యల మీద చర్చించకుండా, ప్రజల కష్టాలని తెలుసుకోకుండా పాపులారిటీ సంపాదిస్తూ ఎలా జనం మధ్య నానాలి, జనం నోట్లో ఉండాలని తెలిసిన ఏకైక నెంబర్ 1 పొలిటీషియన్ అంబటి. దాని ఫలితంగా అంబటి రాంబాబు గారు గృహాన్ని దహనం చేశారు, ఆయన వెహికల్స్ని పాడు చేశారు. ఇదంతా కార్యకర్తలకు తెలిసిన విషయం, కార్యకర్తలకు తెలిసిన విద్య. అది ఈ పార్టీ ఆ పార్టీని కాదు. వైకాపా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ధ్వంసం చేశారు. ఆ మాటకు వస్తే వైకాపా వాళ్ళు తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేశారు. ఈయన ఇంటిని కానీ ఆయన పార్టీ దేవాలయం లాంటి పార్టీ ఆఫీస్నే వాళ్ళు విధ్వంసం చేశారు. సో విధ్వంసం మీద అయ్యో పాపం అనే ప్రజలు ఎవరు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకో రాష్ట్రంలో కానీ ఉండరు. అందుకు ఎవరు సానుభూతి చూపరు. తగుదనమ్మా అంటూ ఈ వ్యవహారాన్ని ఇలాగుండగా మధ్యలో జోగి రమేష్ గారు జోక్యం చేసుకొని తన పదునైన నాలుకని మరొక్కసారి విషగులికలతో
నారా లోకేష్ మీద ఒక మాట మాట్లాడారు. దాంతో మరింత బొగ్గుమండింది. కాస్త తగ్గుతున్న వ్యవహారం కాస్త మరింత బొగ్గుమండింది. ఆయన ఇల్లు కూడా దహనం చేయడానికి తగలబడ్డానికి కారణమైంది. నేను జోగి రమేష్ మంచివాడా లేదు అంబటి రాంబాబు చెడ్డవాడా అన్నది కాదు. వీళ్ళిద్దరు కూడాను ప్రజా సమస్యల మీద కాకుండా ఇలా వికృత చేష్టలతోని వికృత నోటి దురదతోని పాపులారిటీ సంపాదించుకుంటున్న 21st సెంచరీ నాయకులుగానే మనం చెప్పుకోవాలి. లోకేష్ని ఇప్పుడు లోకేష్ అనే అతను తెలుగుదేశంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. అలాగే అధికారుల్లో అతను మాటకి పాటిస్తున్న అధికారులు చాలామంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే జగన్కి పోటీ లోకేష్, చంద్రబాబు కంటే కూడాను. జగన్ను మొదటి నుంచి కూడాను లోకేష్నే టార్గెట్ చేస్తూ అతని ఎదుగుదలని అడ్డుపడుతూ అతను పెద్ద నాయకుడు కాకుండా కనీసం 5-6 సంవత్సరాలు ఆయన అడ్డం పడ్డాడు. అలాంటి లోకేష్ తన శక్తి మేరకు ప్రావీణ్యాన్ని సంపాదించుకొని మాట్లాడడం నేర్చుకొని ప్రజల అభిమానాన్ని సంపాదించి అలాగే పాదయాత్రలు చేస్తూ జగన్ స్థాయి నాయకుడిగా ఎదిగాడు ఆయన. అట్లాంటి వ్యక్తిని బదనాం చేస్తే తమ పాపులారిటీ పెరుగుతుందన్న కోణంలో జోగి రమేష్ ఆయన మెదడు దొబ్బిందని లేదంటే చిప్పు దొబ్బిందని ఇలా అనవసరమైన మాటలు నడడంతో ఆయన కూడా ప్రజల ఆగ్రహానికి గురయ్యాడు. మనం ఆలోచించాల్సింది రాజకీయ నాయకులు వాడుతున్న భాష అది ఎంత గొప్పగా ఉండాలి, ఎంత అందంగా ఉండాలి, ఎంత ఆకర్షణీయంగా ఉండాలి, ఎంత మృదువుగా ఉండాలి. దీన్ని మాట్లాడితే ప్రజల అభిమానం ఉంటుందా లేదా అన్న కోణం నుంచి వచ్చేటప్పటికి ఖచ్చితంగా ప్రజల అభిమానం పొందుతారు. ఇప్పుడు ప్రధానమంత్రి ఎప్పుడన్నా పలుచగా మాట్లాడారా ఏ నాయకుడి మీద అయినా సరే? అసలు ఉపన్యాసాల్లో వాజ్పేయి గురించి ఎందుకు గొప్పగా మాట్లాడుకుంటాం? ఆయన మాట్లాడే తీరు అందరికీ నచ్చుతుంది కనుక, విమర్శించే తీరు అందరికీ నచ్చుతుంది కనుక ప్రతిపక్షాలు కూడా నోరు మెదపలేని స్థాయిలో ఆయన విమర్శలు ఉంటాయి. కానీ చీప్గా మాట్లాడడం అనేది చీప్ పొలిటికల్ చేసే ఈ పని వల్ల వాళ్ళు ఏ రకంగా పాపులారిటీ సంపాదించుకొని ప్రజల మన్ననలు పొందుతారనుకుంటే చాలా తప్పు. వీరిద్దరు ఎందుకు ఎమ్మెల్యే కాలేకపోయారు? మనకు అర్థమవుతుంది కదా. ఈ నోటి దురద కారణంగానే వీళ్ళిద్దరూ ఎమ్మెల్యే కాలేకపోయారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే రాబోతున్న రాజకీయ నాయకులు ఎవరైతే యువత ఉందో ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో ఆదర్శంగా తీసుకోవద్దని మేము ఈ మా ఛానల్ ద్వారా మీకు విన్నవిస్తున్నాం. ఇలాంటి నాయకులు మనకి ఈ రకం కూడా దేశ అభ్యున్నతికి, సమాజ అభ్యున్నతికి, రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా గొడ్డలు పెట్టు.